అందరి పెద్దలకి ఇక్కడ ఇచ్చేసినటువంటి రేజిల్లిపేట సోదరి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. సౌండ్ మీకందరికీ కూడా జై భీముని తెలియజేసుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సంతోషం. రేపు ఏప్రిల్ 11న జరగబోయే ఎలక్షన్లు క్యాంపెయిన్ కోసం మనం ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం అవ్వడం జరిగింది. మన అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి, జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. తప్పకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో ఈ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. రేజిల్లిపేట అంటే రాజశేఖర రెడ్డి గారి గుండెకాయ. డబ్బులు ఆపండి మీరు, మీకే చెప్తుంటా. రేజిల్లిపేట అంటే రాజశేఖర రెడ్డి గారికి గుండెకాయ. అలాగే గతంలో జరిగినటువంటి 2009, 2014 ఎలక్షన్లో కూడా రేజిల్లిపేటలో నాకు చాలా ఎక్కువ మెజార్టీ ఇవ్వడం జరిగింది. కనుక ఎప్పటికీ కూడా ఈ రేజిల్లిపేట వాస్తవానికి నేను రుణపడి ఉంటాను. అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో 2014 ఎలక్షన్లు ఇక్కడ కొండబాబు వచ్చినప్పుడు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. పైపెచ్చు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులతో రోడ్లేసి చిన్న చిన్న కమ్యూనిటీలు కట్టినంత మాత్రాన కొండబాబు డెవలప్మెంట్ చేశాను. కాకినాడ డెవలప్మెంట్ ఏమన్నా చూడాలి అంటే రేజిల్లిపేట వచ్చి చూడండి అంటున్నాడు. రేజిల్లిపేట నువ్వేం చేసావు? కమ్యూనిటీ హాల్ని గతంలో అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ హాల్ని గతంలో శిథిలం అయిపోతే దాన్ని మళ్ళా కట్టించి పక్కన వంటశాల కూడా కట్టించి చేసింది మేము మా ప్రభుత్వంలో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ గృహాల్లో ఏదైతే కట్టామో అక్కడ మన ఎస్సీ సోదరులకి, ఈ పేటలో నివాసం ఉంటున్న వాళ్ళకి అక్కడ రాజీవ్ గృహంలో కట్టి ఇల్లు ఇవ్వడం జరిగింది. నువ్వు ఈ 5 సంవత్సరాల అధికారంలో రేజిల్లిపేటలో కనీసం ఒక్క ఇల్లుని ఇచ్చావని కొండబాబుని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఒక్క ఇల్లు కూడా నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకుండా చాలా అభివృద్ధి చేశానని పగరపాలు పలుకుతున్నావు. నువ్వు కొండబాబు వచ్చి ఇక్కడ రేజిల్లిపేట నేను దత్తత తీసుకున్నానని చెప్పావు కదా, దత్తత తీసుకున్నావు అయితే ఏమి డెవలప్మెంట్ చేస్తామని అడుగుతున్నాను. ఇక్కడ కనీసం ఆ జిమ్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, మీకు అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాం. వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టునే రేజిల్లిపేటలో కూడా ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చూస్తాం. అంతేకాదు అందరికి ఇల్లు ఇస్తాం. ఇల్లులు ఇవ్వడమే కాదు, 2 బెడ్రూమ్ హౌస్లు కాకినాడలో 10,000 ఇల్లు కట్టి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 బ్రిడ్జిలు కట్టించాను, మెయిన్ రోడ్డు వైండింగ్ చేయించాను, 230 కోట్ల రూపాయలు వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను, అన్ని చోట్ల రోడ్లు వేయించాను, 23 చోట్ల కమ్యూనిటీలు కట్టించాను. ఎస్, నేను చెప్పుకోవడానికి పనులు ఉన్నాయి. నువ్వు చెప్పుకోవడానికి ఒక పని చెప్పినా కాదు. నువ్వు 5 సంవత్సరాలు కాకినాడ అభివృద్ధిని మానేసి కేవలం దోపిడీ 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 ప్రజలు కూడా దోచుకోవడానికే ప్రయత్నం చేశాడు. కనుక దయచేసి ఆలోచించండి. ఇటువంటి నాయకుడు మనకు వద్దు. కొండబాబే కాదు అవినీతిపరుడు, ఇటువంటి కార్పొరేటర్లు మనకు వద్దు. దయచేసి వస్తాడు. మొన్న కార్పొరేటర్ వల్ల మీకు అందరూ తెలుసు, ప్రతి ఇంటికి 1000 రూపాయలు 2000 రూపాయలు పంచి కార్పొరేటర్గా చాలా సులువుగా నక్కేశారు. మొన్న కొండబాబు కూడా అనుకుంటున్నాడు కొండబాబు 150 కోట్ల రూపాయలు ఆస్తుంది.
ఓటు 1000 రూపాయలు కాకపోతే 2000, 2000 కాకపోతే 3000 పెట్టి కొనేద్దామని చూస్తున్నాడు. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి కొంటానంటే వద్దని అనకండి, డబ్బిచ్చేసుకోండి. డబ్బిచ్చేసుకుని వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించండి. మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కొండ మీద ఎంత లాగేయండి, అదంతా మండపే. కనుక ఒక్కసారి ఆలోచించండి. ఏప్రిల్ 11 ఎలక్షన్స్, ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఆలోచించి కొండ వేస్తున్న డబ్బుకో, కొండ వేస్తున్న మందుకో మనం లొంగి కనుక ఓట్లు వేసామంటే మళ్ళా 5 సంవత్సరాలు రక్తం మరిన పులిలాగా మనందరి రక్తాన్ని తాగేస్తాడు కొండబాబు. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ జగన్ గారిని దీవించండి. తప్పకుండా మాటిస్తున్నా 10,000 ఇల్లులు కాకినాడ పట్టణంలో కట్టి. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 రోజెస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.